చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రిపోజిషన్స్ రాశాను. అంటే ఏ వర్డ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వాడాలి, వర్డ్ మనం ఆ వర్డ్ని ప్రొనౌన్స్ చేయగానే ఠక్కన ఈ ప్రిపోజిషన్ వాడాలి అని మనకి మనసులోకి వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా మీకు ఈజీ వేలో నేను ఈరోజు ప్రిపోజిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, బాగా హెల్ప్ అవుతుంది మీ అందరికీ. ముఖ్యంగా స్కూల్ గోయింగ్ గైస్, ఇంటర్మీడియట్ గైస్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఓకేనా. లాంగ్వేజ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ఒకసారి చూసేసేయండి. కాన్ఫిడెంట్ అంటే విశ్వాసం, మన మీద మనకి నమ్మకం ఉండడం అనమాట. సో కాన్ఫిడెంట్ అనే వర్డ్ తర్వాత ఓఎఫ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. కాన్ఫిడెంట్ ఆఫ్. చూడండి ఎగ్జాంపుల్ ఏం రాశానో, ఐ యామ్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై టీచింగ్. నా టీచింగ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది.